ఫస్ట్ రౌండ్ వచ్చి రిలేటివ్ క్లాజెస్, ఇందులో 6 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే యాక్టివ్ వైస్ ప్యాసివ్ వైస్ 6 క్వశ్చన్స్ ఉంటాయి. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా నౌన్ మాడిఫైస్ సూపర్ 6 ఇలా 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు టీమ్కి అర్థమవుతున్న సేమ్ నిన్నట్లాగే రిలేటివ్ క్లాజెస్ కి 6 క్వశ్చన్స్ లో ఎవరు వస్తారనేది మీరే డిసైడ్ అవ్వాలి. రిలేటివ్ క్లాజెస్ లో వచ్చిన వాడు మళ్ళీ వాయిస్ లో రాకూడదు. కెప్టెన్ వైస్ కెప్టెన్ అది కూడా మీ ఇష్టమే. అది కూడా అది మీ ఇష్టం. అది రావచ్చు, కెప్టెన్ వైస్ కెప్టెన్ రావచ్చు. చూడమ్మా, రిలేటివ్ క్లాజెస్ వచ్చిన వాళ్ళు యాక్టివ్ వైస్ ప్యాసివ్ వైస్ రాకూడదు. 2 రౌండ్లు అయిపోతాయి కదా, మళ్ళీ యాక్టివ్ వైస్ ప్యాసివ్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కి రాకూడదు. ఇప్పుడు రిలేటివ్ క్లాజెస్ రౌండ్ ఫస్ట్ రౌండ్ 6 క్వశ్చన్స్ ఉన్నాయి. చూడమ్మా, ఎవరు వస్తారండి మీరే డిసైడ్ అవ్వండి. నేను తీసుకోవాలి. అందరూ కూడా సిక్స్ క్వశ్చన్స్ వినండమ్మా. సేమ్ 6 క్వశ్చన్స్ ఫస్ట్ ఆ రౌండ్ చేసేస్తుంది. అదే 6 క్వశ్చన్స్ తర్వాత మీరు చేస్తారు. మీకు అర్థమైందా? మీరు బయట చెప్పకూడదు. అర్థమవుతుందా? 1 6 ఉన్నాయి. ఎవరు ఏ నెంబర్ నాకు చెప్పండి. ఇదే నెంబర్ రా. నెక్స్ట్ ఇంకో నెంబర్, నీదే నెంబర్ 1 రా. మీ దాంట్లో ఒకటి వచ్చింది. కన్ఫ్యూజ్ అవుతాను నానా, వద్దు కూర్చో చెప్తాను. మీ 6 మెంబర్స్ ఎవరు? ఏమో మళ్ళీ వెళ్ళిపోయి ఆన్సర్ చెప్పేస్తా కదా, నెక్స్ట్ క్వశ్చన్ చెప్పేస్తే. కాబట్టి మీ 6 మెంబర్స్ వచ్చింది. ఇక్కడికి చెప్తాను. మీ 6 మెంబర్స్ వచ్చాయి. థర్డ్ క్వశ్చన్ మా సౌండ్ రాకూడదు. కొద్ది ముందురా తల్లి, కొద్ది ముందురా. మా ఒక క్వశ్చన్ 1 minute లో చేయాలి. వినండి ఇన్స్ట్రక్షన్. ఒక క్వశ్చన్ 1 minute లో చేయాలి. ఆన్ చేయి, వీడియో ఆన్ చేయి, టైం ఆన్ చేయి. ఒక క్వశ్చన్ 1 minute లో. జోష్న తను థర్డ్ క్వశ్చన్ చేసింది. ఇక్కడ కెప్టెన్స్ రండి ఇద్దరు. కూర్చోండి. జాబ్ ఐ సెడ్ మా
వీళ్ళ టీం కాసి 6 క్వశ్చన్స్ కి నలుగురు 2, ఇద్దరు 1.5 తెప్పించారు. ఇద్దరు ఎన్ని తెప్పించారు? 1.5 తెప్పించారు. నలుగురు 2s తెప్పించారు. ఏంటమ్మా అంటే 4 2 8, 1.5 3 అంటే 11 పాయింట్స్ వచ్చాయి. వీళ్ళకి ఎన్ని పాయింట్స్ వచ్చాయి? 11. సో 11 పాయింట్స్ అని రాయమ్మా. భార్గవ్ టీం కూడా 6 క్వశ్చన్స్ కి 4 మెంబర్స్ 2 పాయింట్స్ తెప్పించారు. 2 మెంబర్స్ 1.5 పాయింట్స్ తెప్పించారు. సో మీకు కూడా 11 పాయింట్స్. సో రౌండ్ నెంబర్ 2 యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కి ఇందాక ఎవరైతే 6 మెంబర్స్ వచ్చారో వాళ్ళు రాకూడదు. వైస్ కెప్టెన్, కెప్టెన్ మ్యాండేటరీ. ఇప్పుడు వాళ్ళు రాకూడదు, మిగతా వాళ్ళు రావాలి ఫాస్ట్ గా. మీరేపు అంతే తెచ్చినామండి. ఇలా డిస్కస్ చేసుకోండి, చిన్నగా డిస్కస్ చేసుకోవచ్చు. ఇలా గుడ్ వస్తే అది వస్తుంది, యాబ్ వస్తే అది వస్తుంది, అలా చెప్పుకోండి, పర్లేదు. నెక్స్ట్ ఈ సేమ్ ఎవరు మీది? 2 పాయింట్స్. ఇది ఎవరు రాశారు? వెరీ గుడ్. ఇది ఎవరు రాశారమ్మా? ఇది ఎవరు రాశారమ్మా? 4 5 6 అమ్మా మెంబర్స్ లో మీరు 4 మెంబర్స్ మాత్రమే రైట్ చేశారు. సో 4 2 8 పాయింట్స్. సో మీరు రండమ్మా. రైట్ అమ్మా, అందరూ గట్టి క్లాప్స్ కొట్టాలి. 2 పాయింట్స్. రైట్ తల్లి, 2 పాయింట్స్. I had been pleasantly beside by dignitaries from world. ఎవరు రాశారు ఇది? ఇది ఎవరు రాశారా? వెరీ గుడ్. రైట్ బాబు, 6 రైట్. వెరీ గుడ్. గట్టి కాటన్ క్లాప్. అమ్మా వినండి, లింగం చూడండి. సెకండ్ రౌండ్ మీ టీం నుంచి వచ్చి 6 మెంబర్స్ రాశారు. వాళ్ళ టీం నుంచి వచ్చి 6 మెంబర్స్ రాశారు. మీ టీం నుంచి 6 మెంబర్స్ లో 4 మెంబర్స్ రైట్ రాశారు. 4 2 8 పాయింట్స్. వీళ్ళ టీం కాసి 6 మెంబర్స్ రైట్ రాశారు. సో 6 2 12 పాయింట్స్. సో చూసుకోండి అమ్మా, ఓకేనా? నెక్స్ట్ రౌండ్ వచ్చి ఏం తెలుసా? ఇలాగే స్పీచ్, రిపోర్టెడ్ స్పీచ్. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకునేది రండి. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు రిపోర్టెడ్ స్పీచ్ కి ఉండకూడదు. రిపోర్టెడ్ స్పీచ్ అమ్మా, రిపోర్టెడ్ స్పీచ్ కి వచ్చేసరికి ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే రావాలి. టీమ్ కి 3 మెంబర్స్ రావాలి. అందులో ఈ సార్ నుంచి వినండి అమ్మా, 3 మెంబర్స్ రావాలి. కెప్టెన్, వైస్ కెప్టెన్ రాకూడదు. ఆ 3 మెంబర్స్ ఎవరో? మళ్ళీ ఇంకోటి, 3 మెంబర్స్ 6 క్వశ్చన్స్ ఉన్నాయి. 1 3 5 ఒకటి వెళ్తుంది. 4 అంటే ఈ టీమ్ కి ఆడ్, ఈ టీమ్ కి ఈవెన్. ఏది కావాలో మీరే చూస్ చేసుకోండి. మీకు ఏదైనా పనులు వినట్లే, నేను చెప్పింది ఏమి వినట్లే. ఏం చెప్పాను నేను? ఆడ్ నెంబర్స్, ఆడ్ కావాలి మీకమ్మా. హెడ్స్ మీరే టాస్ చూసుకోండి. ఆడా? సరే,
ఓకేనా 3 మెంబర్స్ కలెక్ట్ చేసుకునే ఎవరు అల్లి పేజ్ నెంబర్ ఫుల్ పేపర్ తీరా థ్యాంక్ యూ ఉన్న పక్కన కూర్చో జోష్న బజర్ టూ 1.5 అమ్మా వీళ్ళు దాంట్లో ముగ్గురు వచ్చేసారు లాస్ట్ చెప్తాను ఇప్పుడు అబ్జర్వ్ చేసుకోవచ్చు లాస్ట్ 20 సెకండ్స్ ఓకేనా సాటిస్ఫైడ్ వెళ్ళిపోయినాను పేజ్ నెంబర్ 8 చెక్ చేసుకోవాలి బాగా చెక్ చేశారు అలాగే ఓవర్లుక్ తప్పు చేశారు టైం ఉందమ్మా 2 1 స్టాప్ ఇది ఇచ్చాడు గో చెప్పండి తల్లి 60 తల్లి అంటే 63 కదా మార్కులు రాకపోతే కాసి 3 మెంబర్స్ వచ్చారు 3 మెంబర్స్ లో ఓన్లీ 1 పర్సన్ మాత్రమే రైట్ చేశాడు సో 2 పాయింట్స్ ఈ రౌండ్ కాసి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో 3 మెంబర్స్ వచ్చారు 3 మెంబర్స్ కి ఒకళ్ళు 2 పాయింట్స్ ఇద్దరు 1.5 పాయింట్స్ సో అంటే 5 పాయింట్స్ ఈ గ్రూప్ కి 5 పాయింట్స్ సో ఈ రౌండ్ 5 పాయింట్స్ వాళ్ళు 2 పాయింట్స్ టోటల్ చేసి అమ్మా 13 5 18 మొత్తం వచ్చేసి 18 పాయింట్స్ వేసే అలా కాదు అది అలా ఎంత 23 + 5 21 అని మా మళ్ళీ ఇదా 23 5 28 పాయింట్స్ మొత్తం రప్తి 28 వేసే అక్కడ చూసుకో భార్గవ్ 11 8 19 to 21 మొత్తం రప్తి 21 పాయింట్స్ వేసే అది 60 44 లాస్ట్ లో యాడ్ చేద్దాం 3 రౌండ్స్ అయిపోయామ్మా ఓకేనా సో 28 పాయింట్స్ కి పంచేది టోటల్ వేసేద్దాం మొత్తం రప్పిస్తావా మొత్తం రప్పిస్తా 42 + 28 ఎంత 70 మొత్తం రప్పిస్తా 70 65 ఓకేనమ్మా ఎడిటింగ్ ద ప్యాసేజెస్ చూసుకోండి జాగ్రత్త వినండి ఎడిటింగ్ ద ప్యాసేజ్ లోని సేమ్ అంతే టీమ్ కి 3 మెంబర్స్ రావాలి ఈసారి కెప్టెన్ రాకూడదు ఓన్లీ వైస్ కెప్టెన్స్ రావాలి ఓకేనా అర్థమవుతుందా ఇప్పుడు వచ్చిన రాకూడదు న్యూ మెంబర్స్ రావాలి ఫాస్ట్ ఎడిటింగ్ ది ప్యాసేజెస్ మొత్తం 3 చేయాలి 12 మార్క్స్ వస్తాయి మీకు కూడా 12 మార్క్స్ వస్తాయి ఇది 12 మార్క్స్ రౌండ్ అర్థమవుతుందా కొద్దిగా ఆలోచించుకుని రండి ఆ 3 మెంబర్స్ లాస్ట్ వచ్చిన 3 మెంబర్స్ రాకూడదు ఇప్పుడు వేరే మెంబర్స్ రావాలి కొత్త వాళ్ళు కనబడాలి నాకు మీరు అంతే రానా మా టైం ఓన్లీ 45 సెకండ్స్ ఆన్సర్ ఓన్లీ ఆన్సరే మీరు చూడండి మీరు చూసుకోండి సో 4 చెక్ చేసుకో ఇది కూడా ఆన్సర్ చేస్తాను చూసి భార్గవ్ గురించి చూడండి ఓకేనా నెక్స్ట్ 50 సెకండ్స్ ఆన్ చేసి ఇదేనా 1 పాయింట్ అమ్మా దీన్ని 1 పాయింట్ తెచ్చాడు గోనానా అన్నీ స్టార్ట్ చేసి చూడలేదు కదా అలా చెప్తాను అలా ఎంకరేజ్ చేసుకోండి 2 పాయింట్స్ 4 2 పాయింట్స్ 12 పాయింట్స్ వినండమ్మా 12 పాయింట్స్ కి 5 పాయింట్స్ తెచ్చారు ఇక్కడ 5 వేసినాను సారీ అది 5 వేసే నెక్స్ట్ సేమ్ పేపర్ ఇచ్చేద్దాం ఆన్ చేయి 4 out of 4
అవునా, పర్లేదు, స్మాల్ ఇది ఓకేనా? ఓకే, తప్పులేదు నానా. అది మా 4 out of 4. ఓకే, నెక్స్ట్. Last 20 seconds. చూసుకుంటా ఆన్సర్స్. నువ్వు ఉండే ఇక్కడ. We have 4 out of 4. మా ఎలిటింటి ప్యాసేజ్ ముగ్గురు చేశారు. ముగ్గురు కూడా 4 points, 4 points, 4 points. సో సారీ 3 points. టోటల్ 11 points. 11 రాసినాను. మోడిఫైర్స్ ఇప్పుడు 6 తీసుకోవాలి, మీరు 135 తీసుకోవాలి. ఓకేనా? దా, ఎవరు వస్తున్నారు? ముగ్గురు. జోస్నా. Stop. నౌన్ మోడిఫైర్స్ ఫస్ట్ చేసిన అమ్మాయి 2 points. రిష్తా వినండి, ఫుల్ గా కంప్లీట్ చేయలేదు కాబట్టి ½ point. అంటే అసలు కంప్లీట్ చేయలేదు. లాస్ట్ నౌన్ ఎంటర్ చేయలేదు, నౌన్ రాయలేదు. నౌన్ రాయడానికి 1 mark, నౌన్ కంపల్సరీ రాయాలి. అందుకే ఫస్ట్ నౌన్ ఎంటర్ చేయాలి. సో వీడు నౌన్ రాసాడు కాబట్టి సెంటెన్స్ ఫార్మేషన్ అసలు లేదు, 1 point. సో 2, 1, 3.5. తినకొచ్చి 3.5 రాయండి. ఇప్పుడు మీ ముగ్గురు ఎవరు నన్ను రండి అని ఒకసారి ఆపాలా? కంగారు పడుతుంది, 30 seconds ఉంది. మా లాస్ట్ నేను చెప్పినప్పుడు వినండి రా కొద్దిగా, మళ్ళీ అడుగుతారు నన్ను. సినోనిమ్స్ కి 4 members రావాలి, కంపల్సరీ కెప్టెన్ రావాలి. అమ్మా ఇప్పుడు వచ్చిన వాళ్ళు రాకూడదు, ఇప్పుడు ఎవరైతే వచ్చారో వాళ్ళు రాకూడదు. సో ఈ రౌండ్ ఎన్ని మార్క్స్ తెలుసా? 16 marks కి. ఎన్ని మార్క్స్? అంతే కదా, 4 4 16. ఓకేనమ్మా, ఆలోచించుకొని రండి. మొత్తం ఇక్కడ చూసుకోండి ఒకసారి. 81 3 84 అంటావు, 76 84 అంటావు. ఎవరు వచ్చారు? నువ్వు రాకూడదు. అంటే నువ్వు వచ్చావు, ఇప్పుడు రాకూడదు. అయితే నువ్వు వాళ్ళ యాంటమ్స్ రాదంట. ఎవరు చూస్తారు? 3, 2, 1 go. ఆ నెంబర్ వేసి నాన్న ఆన్సర్ రాసిండ్రా బాబు, చాలా కష్టంగా ఉంది నాకు. రైట్ నాన్న ఆన్సర్ రాసింది ఇక్కడ నుంచి, చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఫస్ట్ 3 points ఇచ్చాడు. అమ్మా 45 seconds. అమ్మా ఆన్సర్ అంతా రాయొద్దు, 3 letters రాయించాలి. ఫస్ట్ 3 letters రాయండి చాలా. నెంబర్ లేదు, 3, 2 అనే టైం. అప్పుడు అది చూపించాలి. అనే స్టార్టా?
ఫస్ట్ 3 letters right sir. Silence. టైం అప్. టైం 45 seconds. ఎప్పుడు స్టార్ట్ చేస్తారా? కానీ స్టార్ట్ చేయండి. అన్ని రాంగ్. సో 0. సో 7 points. అమ్మా ఈ రౌండ్ ఏంటమ్మా 7 points. టైం 1 2 3 స్టార్ట్. ఇంకేం చేయలేం. అదే ఎక్కడ ఉన్నాను నా ఏం చెప్పాడు దగ్గర వచ్చేలా ఏం రాదు అమ్మా 0. అమ్మా ఎవరు నలుగురు రండి. ఇది అంత తప్పు ఫస్ట్ 3 days సరిపోదు లెటర్స్. రైట్ రాంగ్ 2 points. ఓకే అమ్మా 2. నెక్స్ట్ రౌండ్. 3 2 1 గో స్టార్ట్. మీరు 10 model papers అయిపోయా? అయిపోయి 10 model papers. అక్కడికి వెళ్ళండి. ఇదేనా మీనా? సో 1 point. గో. మా నేను చెప్పినప్పుడు ఆన్ చేయండి టైమర్. 3 letters right సరిపోతుంది. చాలా బాగుంది. Four out of 4. టైం అప్ అండి ఆడి 4 out of 4 అమ్మా. సో 4 4 8 అమ్మా. ఈ రౌండ్ చూడండి అమ్మా. యాంటనిమ్స్ రౌండ్ సారీ సినోనిమ్స్ రౌండ్ 4 4 8 10 11 points. ఎన్ని పాయింట్స్ అమ్మా? 11 points వీళ్ళకి. బార్గో టీమ్ కి వచ్చి 7 points. సో 11 points 7 points టోటల్ 95 and off 83 points. సో ఇప్పుడు యాంటనిమ్స్ రౌండ్. యాంటనిమ్స్ రౌండ్ వచ్చి సేమ్ 16 points కి. ఇప్పుడు ఎవరు రావాలి తెలుసా మా? వినండి అమ్మా. ఏం చెప్పారు ఇందాక? కెప్టెన్ వైస్ కెప్టెన్ రావాలి. దాంతో పాటు ఇంకొక ముగ్గురు రావాలి. ఈ రౌండ్ 20 points. అని ఆన్ చేయాలి. 1 యాంటనిమ్స్ రౌండ్. అరే పావని 4 points తెప్పించింది. చరిష్మా 2 points. మిగతా ఇద్దరు 0 1 and 1/2.
4 to 6 7.5 పాయింట్స్. సో 20 కిలికి 7.5 పాయింట్స్ వచ్చాయి. Anthems is the toughest round. Wait. ఇస్తాడు. ఎవరు? స్టార్ట్. ఏదో పెట్టు. ఓకే చెప్పండి మా పర్లేదు మాట్లాడతాను. ఎవరికి? భార్గవ్ టీం వచ్చి యాంటనిమ్స్ రౌండ్ 20 పాయింట్స్ కి 3 6.5 6.5 4 10.5 లో వీడికి హాఫ్ తీసేస్తున్నాం. 2 పాయింట్స్ వచ్చింది, హాఫ్ తీసేస్తున్నాం. 10.5 1.5 ఎంత? 12. 10.5 1.5 ఎంత? ఇది 2 పాయింట్స్ వచ్చింది కదా, ఓకేనా? 10.5 1.5 12, ఓకేనా? హ్యాపీ కదా? అమ్మా భార్గవ్ టీం 20కి 12 పాయింట్స్. నెక్స్ట్ లిస్ట్ టీం వచ్చి 1.5 4 పాముని ఒకటి 4 తెప్పించింది. 4 1 ఇక్కడ ఉంది 2 పాయింట్స్. 6 7.5 రిస్తాలకి ఎంతమ్మా? 7.5. సో క్యాలిక్యులేటర్ ఒకసారి 103 వస్తారు. 104 ఈ రౌండ్ ఏంటి తెలుసా? అయిపోయిన రౌండ్ వదిలేస్తున్నాను. అంటే ఇంక నేను స్పీచ్ అడగను, వాయిస్ అడగను, మళ్ళీ అవన్నీ అడగను. అవలేని రామన్స్ అడుగుతాను. 10:30 వరకు ఇస్ ద యాడ్జెక్టివ్ ఫార్మ్ ఆఫ్ నాస్టాల్జియా. 30 సెకండ్స్ నేను యాడ్జెక్టివ్ ఫార్మ్ అడిగాను. కూర్చుదాను. ఇప్పుడు పాస్ క్వశ్చన్స్ ఉండదు. నెక్స్ట్ మీ క్వశ్చన్. నెక్స్ట్ స్టాండప్. వాట్ ఈస్ ద యాడ్వర్బ్ ఫార్మ్ ఆఫ్ నాస్టాల్జియా? స్టాప్. యాడ్వర్బ్ ఫార్మ్ ఆఫ్ నాస్టాల్జియా చెప్పమ్మా. ఆడు నవ్వును అన్నాడు. చెప్పాలా? చూడు, యాడ్వర్బ్ ఫార్మ్ ఆఫ్ నాస్టాల్జియా. 15 సెకండ్స్. యాడ్వర్బ్ ఫార్మ్. టైమ్ అప్. పవన్ స్టాండ్ అప్. పవన్ గెట్ ఆన్. ప్రేజల్ వర్బ్. 2 పాయింట్స్. ఈ 2 మార్క్స్ క్వశ్చన్. గెట్ ఆన్ ప్రేజల్ వర్బ్. Get on. The bus get on. The students get on the bus. 2 పాయింట్స్. మీరు చెప్పండి. నెక్స్ట్ కాట్ మై ఐ. ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. కాట్ మై ఐ. కాట్ మై ఐ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. ఫ్రేజ్ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్. లైఫ్ లో తీసుకొని తీసుకోవచ్చు. లైఫ్ లో తీసుకోవచ్చు. మీరు చెప్పండి. లైఫ్ లైన్. టాప్ షిప్ లైఫ్ లైన్ పోతుంది. ఓకే. లేదు అమ్మా, అమ్మాయి 10 సెకండ్స్ రాపింది. 10 సెకండ్స్ చెప్పాలి ఆన్సర్. మీ లైఫ్ లైన్ 10 సెకండ్స్ ఉన్నప్పుడు తీసుకున్నారు మీరు ఫాస్ట్ గా. వెరీ గుడ్. 2 పాయింట్స్. నెక్స్ట్ అమ్మా. ఇప్పుడు కార్తిక్. కార్తిక్ యూజ్ ఇట్ టు వుడ్. No. When I was a child, stop it.
whenever a child he helped my father with the woodwork. 2 points. When I was saying he used to help my father with the Right. Nihant. 30 years ago, most women were housewives than now. 3 years ago, most women were Last 15 seconds. Life and use system. would wear Hmm. houses than now. అరే స్టాప్ చేయాలా? అమ్మా 30 years ago అనేది స్టేట్ కి వెళ్ళిపోద్ది. వుడ్ పెట్టకూడదు. యూస్ టు పెట్టాలి. సో ఆన్సర్ ఇస్ యూస్ టు. జీరో వేసి ఇక్కడ వాళ్ళ రైట్ వచ్చింది కదా, అప్పుడు జీరో వేయాలి. నెక్స్ట్ జాగ్రత్త వినండి. ఇప్పుడు వచ్చే రౌండ్ ఏంటి తెలుసా? కరెక్ట్ స్పెల్లింగ్స్. కరెక్ట్ స్పెల్లింగ్స్ వచ్చి యశ్వంత్. యశ్వంత్ 2 points కి 2 చెప్పాలి. ఇందులో ఏది రాంగ్ వర్డ్? రాంగ్. ఫస్ట్ రైట్ చెప్తే 1 point. స్టాప్ నాన్న. రైట్ కరెక్ట్ చెప్తే అప్పుడు ఆన్ చేయక, కరెక్ట్ చెప్తే 1 point, దాన్ని రీకరెక్ట్ చేస్తే 2 points. ఒకటి చెప్పాలి. నేను స్టార్ట్ చేయనా? స్టార్ట్. లైఫ్ లైన్ ఉంది, యూజ్ చేసుకోవచ్చు. 30 seconds లోనే. కేర్ఫుల్ తప్పు. చెప్పు, దాన్ని కరెక్ట్ చేయి. చెప్పు, స్పెల్లింగ్ చెప్పు. రైట్. తమ్మే అనే ఆన్ చేయాలా? ఆన్ చేయనా? చూడు, పోడియం, మ్యూజియం, ఇందులో ఏది రాంగ్? రాంగ్ చెప్తే కరెక్ట్ చేస్తే 1 point, ఐడెంటిఫై 1 point, కరెక్ట్ 1 point. ఆన్ నానా ఆన్ చేసుకో. ఆన్సర్ చెప్పు. మరి పైది కింద చెప్పు సార్. లాస్ట్ 15 seconds. కరెక్ట్ చెప్పు, ఆన్సర్ చెప్పు. క్లాస్ 2 points. రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి రైట్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్. రైట్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ వచ్చి షార్ప్ స్టాండప్. నాన్న 2 marks కి 2 నువ్వే చెప్పారు ఆన్సర్ చేసే. మీకు రైట్ ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్ వస్తాయి. తల్లి హ్యాంగ్ అవ్వట్లేగా. లాస్ట్ 20 seconds. లైఫ్ లైన్ ఫాస్ట్ గా. ఓకే. స్పేషియస్, రిసెంబల్. రిసెంబల్ అన్నాను, రిసెంబల్డ్ అన్నా. సో 1 right 1 wrong. ఓకే, పర్లేదు, కష్టం అది. అప్పుడే కదా ఉండు. రైట్ ఫార్మ్స్ వర్బ్స్ కదా, చేసి కరెక్ట్ చేసి. ఎంతో లేదమ్మా. ఓకే, Last 15. jealous to describe. Jealous, describe jealous. Claps, 2 points. You chase 2 points. Into chase 2 points. Fast. 23rd. Dada. Claps, right up. 2 points. 23rd one. లైఫ్ లో ఉంది, వాడుకోవచ్చు. 20 seconds. లైఫ్ లో వాడుకోవచ్చు. లైఫ్ లో చెప్పుకోవచ్చు. లైఫ్ లో చెప్పుకోవచ్చు అంటే లైఫ్ లో ఉంది కదా, అక్కడ వాడుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు 2 డాష్ రామాయణ ఇస్ డాష్ ఎపిక్. సో ద రైట్ అండ్ రైట్ 2 points.
కాకపోతే రైట్ హ్యాండ్ ఒకటే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి 2 points కి గివింగ్ అడ్వైస్ 2 points కి గివింగ్ అడ్వైస్ ఆన్ డిఫారెస్టేషన్ చేసి గివింగ్ అడ్వైస్ కి అది పెట్టాను నువ్వు. You should plant trees. Class 2 points. So ఏ రావాలమ్మా అడ్వైస్ కదా ఇది 10 మార్క్ కదా. ఎంజాయ్ రా మనకి. Stop. Question: Your brother is preparing for NEET exams. Advise him to read CBSE textbooks. చెప్పు. Cotton Day. వస్తే చూడు అతను బ్లాక్ పడతాడు. అమ్మ లైఫ్ లైన్ తీసుకున్నారు 20%. డౌన్ అవి రైట్. క్లాస్ ఫర్ 2 points. ఇప్పుడు సేరామన్ రా భార్గవతి చరిష్మా లైఫ్ లైన్ తీసుకోండి 21st రామన్. Claps. 2 points. మ్యాచింగ్ తల్లి గిఫ్ట్స్ ఉంటాయి. టైం రావడం చేస్తుంది ఇక్కడ. ఓకే 4 points. మా 1 2 3 స్టార్ట్. కంగారు పడద్దు. లైఫ్ లో వాడుకున్న ప్రాబ్లం ఎట్లేదు మీకు. ఇంకా అయిపోతుంది, టైం అయిపోయింది. రామన్స్ కూడా అయిపోతున్నాయి. మీకు ఎంతమంది ఉన్నారు కానీ అంటే మేము పాస్ టైం సార్ 5 seconds. ఏది తెలుసా? ఏది ఫస్ట్ లెక్కలోకి రాదులే. ఎందుకు అంత కంగారు పెట్టుకోవడం? నీట్ గా ఆలోచించుకుని పెట్టుకోవచ్చు కదా. టాలీ అవ్వదు. సో సిడిఏ రాసింది కాబట్టి 3 points. ఓకే అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ప్రిఫిక్స్ రైట్. సో ఇక్కడ అంతే అయిపోయింది. అవునా? ప్రియా
సరే సడన్ షాక్ 4 points అయినా ఎడిటింగ్ ది ప్యాసేజ్ లాస్ట్ రౌండ్ ఎడిటింగ్ ది ప్యాసేజ్ చేయండి ఎడిటింగ్ ది ప్యాసేజ్ చేయండి అన్యా 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 నువ్వు కాల్ కాదు హర్ష Answer 3 seconds లో చేయమని మా ఓట్ చేశాడు. లోపల చేస్తాం అయినా మా ఓటు ఒక్క రిష్తా టీమ్ వచ్చి 124. సో విన్నర్స్ ఆర్ రిష్తా టీమ్. క్లాప్ కొట్టండి గట్టిగా గట్టిగా. అందరూ కలిపి బార్గో క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు ఓకేనా అందరూ ఒకటే. అందరు రండి అందరు రండి ఒక్కొక్కరు రండి. టోటల్ ఎంతమంది ఉన్నారు? అయిపోయింది. ఎందుకే బాబు బాగులు ఎట్టేస్తున్నారు? అట్లే అందులో చిక్కు. ఓకే నెక్స్ట్ ఎవరమ్మా? ఏ కలర్ కావాలి? అది పెట్టి 2 బట్టలు అన్య ఫోటో నన్ను వీడియో కూడా తీయే. నెక్స్ట్ ఎవరు? నువ్వా? నువ్వా? ఉండండి అమ్మ వెళ్ళిపోతుంది గ్రూప్ మరి క్లాస్ కొట్టారు మరి. నెక్స్ట్ ఇంకా బాగా ఉన్నారు. నెక్స్ట్ ఎవరు? ఏ కలర్ తల్లి? వెరీ గుడ్. 4 పాయింట్స్ తెప్పించాను.
నెక్స్ట్ ఇంకెవరమ్మా? బాయ్ రండి. ఈ కలర్ క్లాస్ ఓకేనా? నెక్స్ట్ ఎవరమ్మా? అందరూ అయిపోయారు మీ టీము? షూర్ పక్కా? క్లాస్ కొట్టండి. క్లాస్ కొట్టండి. 1 2 3 అనండి. మీరు అసలు ఇచ్చారు.